శనార్థులు ఉండాలే మళ్ళా మీ దీవెనార్థులు ముఖ్యమైన ముచ్చట్లు షానున్నాయి గాని ముందుగాల నెత్తిగీతలు చూడుర్రి ఢిల్లీలో అయిందంట పక్కా బాంబు బ్లాస్టు ఎవ్వల్ని నిడిచిపెట్టేది లేదని మోడీ సార్ వార్నింగ్ జూబ్లీ హిల్స్ లా 50% దాటిన ఓటింగు దియాల కూడా నడిచింది జబర్దస్త్ ఫైటింగు తెలంగాణ సమాజాన్ని మార్చిండు తన వంతు మస్తు బాధపడ్డాడు అందశ్రీ అంతిమయాత్రల సీఎం రేవంత్ కొత్త కొత్త పథకాలతో పరుగులు పెడుతున్న ఆంధ్ర రాష్ట్రం కూటమి సర్కార్ని మస్తు మెచ్చుకుంటున్న జనం అరే మన తాన్నే గాచారం బాగలేదంటే ఎప్పుడు మన దేశం మీదనే వాడి ఏడ్చిదత్తారు భారతీయులమంటే అందరి బాగా గోరేటోళ్ళం కానీ ఒకరు పాడు కావాలని చూస్తామా చూడం కదా చీమకు కూడా పాపం చేయని మన మీద మలేరియా దోమలెక్క తలిగిండ్రు అరే నిన్న రాత్రి నిమ్మలంగా వండుకుందామంటే ఢిల్లీలో బాంబు పేలుడు ఆర్తతోటి అందరు గుండెలు ఒక్కటేసారి వేలినాయి ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ కాడ ఎవ్వల తొవ్వల గాళ్ళు పోతుంటే నడమ మారుతి కారోడొచ్చి బాంబు మంట పెట్టిండు ఒక్కటేసారి భూమి బద్దలైనట్టు సప్పుడొచ్చేసరికి అందరు పోయి చూసేసరికి పాపం 9 మంది అమాయకుల పానాలు పోయినాయట ఎంబడే అమిత్ షా సారు ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గరికి పోయి గింత పేలుడు ఎట్లయిందో చూసిండు అట్లనే గియాల పెద్ద ఆఫీసర్లతోటి మీటింగ్ కూడా పెట్టిండు ఈ ముచ్చట మీద ప్రధాని మోడీ సారు ఢిల్లీ పేలుడెనక ఎవ్వరున్నా ఇడిచిపెట్టమని జబర్దస్త్ వార్నింగ్ ఇచ్చిండు పో बहुत भारी मन से आया हूं कल शाम दिल्ली में हुई भयावह घटना ने सभी के मन को व्यथित कर दिया है मैं पीड़ित परिवारों का दुख समझता हूं आज पूरा देश हमारी एजेंसियां इस षड्यंत्र की तह तक जाएगी इसके पीछे के षड्यंत्रकारियों को बख्शा नहीं जाएगा all those responsible will be brought to justice గింతగానం పేలుడయిందంటే పక్కా ఉగ్రవాదులే చేసిండ్రు అనుకుంటుళ్ళు చాలా మంది పబ్లిక్ ఎంతైనా మీరు కూడా జర జాగ్రత్త పడుండ్రి మన పోలీసులు జవాన్లు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు కార్ పాటోళ్లకు షెయి పాటోళ్లకు పువ్వు పాటోళ్లకు పొద్దుగాల్టి సంధి గుండెలల్లా ఒక్కటే దడా అగో గాళ్ళకెందుకు గుండెలల్లా దడా నిన్న మొన్న మంచిగానే ప్రచారం చేసిండ్రు కదా అంటారా నిన్న మొన్నటి కంటే గియాలనే ఫుల్లు టెన్షన్ మరి ఓట్ల పండుగ పూట ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తాయన్నది ఇల్లుకు తాళం వేసినాక ఇంట్లో ఎవరైనా దొంగలు పడతారా అని భయపడ్డట్టు 3 పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు మస్తు భయపడుతున్నారు ఓట్లు వేసే దగ్గర ఏమైతుంది ఏం సంగతి అని మాటికి మాటికి తిరిగి తిరిగి చూస్తున్నారు వాళ్ళు వచ్చినాక మీరేం ప్రొడక్షన్ అన్న వాళ్ళు వస్తున్న పైకి మీరేం ప్రొడక్షన్ ఎందుకు పొద్దుగల ఓట్లేసుడు షురైతే చాలా మంది పొద్దుగలనే ఓట్లేయనికే లైన్లు కట్టిండ్రు పొద్దుగలనే గంట సేపట్ల దగ్గర 10% ఓట్లు నమోదైనాయి మళ్ళా మరి జూబ్లీ హిల్స్ అంటేనే సినిమాలకు పెట్టింది పేరు జూబ్లీ హిల్స్ ఓట్ల పోలింగ్ పూట షూటింగ్ బంద్ పెట్టిండ్రు అట్లనే పొద్దుగల్ల సినిమా పెద్దలు గిట్లొచ్చి ఓట్లేసిండ్రు తర్వాయినా
గిట్లా జుబ్లీహిల్స్ మొత్తం అంత నిమ్మలమే గాని ఆడాడ చిన్న లొల్లిలు పంచాయతీలు అయినాయి. చూసిండ్రు కదా గిట్లున్నది మళ్ళా జూబ్లీహిల్స్లో లొల్లి. ఇక షెయ్యి పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ కట్టగట్టుకుని షెయ్యి పార్టీకి ఓటేయాలని అవాజిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. 312 పోలింగ్ కేంద్రం బంజారా నగర్. ఆ రోజులలో తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రం ఏర్పడక ముందే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇదే రాములు నాయక్ రోసయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బంజారా నగర్ తెలంగాణ రాష్ట్రం రాస్తే మొత్తం ఇంటెలిజెన్స్ కదిలి వచ్చింది. కానీ ఇవాళ తెలంగాణ సంబంధించిన వాళ్ళు బయటికెంచి వచ్చిన వాళ్ళు రకరకాలుగా ఓటర్లను మభ్యపెట్టి ఇచ్చేస్తున్నారు. ఇవాళ ప్రజాప్రభుత్వం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారని 100% నమ్మకం ఉంది. ఇవాళ చూసిన నేను వెంగర్రావు నగర్లో సిరిసిల్లకు సంబంధించిన ఒక సర్పంచ్ ఆడ గొడవ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏదో ఒక విధంగా డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. నేను కాంగ్రెస్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, గెలుపు మనది. వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోవద్దు. 100% ఇవాళ నవీన్ యాదవ్ రెండవ గుర్తు మీద ఉన్నాడు. ఫస్ట్ ఏమో ఏదో బీజేపీ, సెకండ్ ఏమో ఇది మన కాంగ్రెస్ పార్టీ ఉంది, థర్డ్ లో ఇది ఉంది. ఓటర్లు అప్రమత్తంగా ఉండి మేము ఇంకా 8 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఉంటాడనే ఉద్దేశంతో ఇంకా మా కుటుంబాలకు ఉద్యోగాలు వస్తాయి. చూసిండ్రు కదా చెయ్యి పార్టీ లీడర్లు గింతగానం కష్టపడుతున్నారు. మళ్ళా కారు పార్టీ లీడర్లు, పువ్వు పార్టీ లీడర్లు అయితే ఇక మేమే గెలుస్తామని మస్తు ధీమతో ఉన్నారు. చూడాలి మళ్ళా నవంబర్ 14 తారీఖు నాడు ఓట్ల బాక్సులు తెరిస్తే ఎవరు గెలుస్తారు అనేది బయటపడుతుంది అసలు ముచ్చట. చెయ్యి పెట్టుకొని నన్ను వెనక నెట్టేశాడు. ఒక మహిళ అని కూడా చూడకోకుండా ఇన్ని దొంగ ఓట్ల, ఎంత అరాచకమా, ఎంత రౌడీజమా. ఇట్లాగే నా చేసేది. పోలీసులు కూడా వాళ్ళకే సపోర్ట్ ఉన్నారు. ఒక లేడీని ఇట్లాగేనా అరాచకంతో హింసించేది? అడిగానని నన్ను చెయ్యి పట్టుకొని వెనక్కి నెట్టేశాడు. ఏం చేస్తున్నారండి ఇక్కడ? ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇది ప్రజాస్వామ్యం అంటారా? ఈ ప్రజాస్వామ్యంలో మనిషి ఇట్లాగేనా బతికేది? ఇన్నిసార్లు ఎలక్షన్స్ జరిగినాయి, 3 times. ఈ ఆడ గోపన్న రాజ్యంలో ఎంతవరకు ఎప్పుడు ఇలాంటి అరాచకమే జరగలేదు. ప్రజలు సుఖశాంతంతో భయం లేకుండా బతికారు. ఇది రాకముందే భయం మొదలైంది, భయాందోళన మొదలైంది. భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, నన్ను బెదిరిస్తున్నారు. నీ సంగతి రేపు చెప్తా అని. నా సంగతి ఏం చెప్తా? చంపేస్తారా నన్ను, నా కుటుంబాన్ని? ఎంత బాధలో ఉండి బయటకు వచ్చాం మా కుటుంబం అంతా పిల్లలతో సహా. మా గోపన్నప్పుడు ఇట్లా జరగలేదు ఏంటి ఈ పనులన్నీ అని వాళ్ళే మొత్తుకుంటున్నారు. ఒక్కొక్క రూమ్ లో చిన్న టిక్కీల్లో 2 బాక్సులు పెట్టి ఎలక్షన్ జరుపుతున్నారు. ఒక్క లైట్ సరిగ్గా లేదు. అడిగినందుకు ఇట్లా హింసిస్తారా? వేలకి పైగా దొంగోట్లు వేసిర్రు. ఇక్కడ ఫంక్షన్ హాల్ లో ఉన్నారు చాలా మంది. మేము పోలీసు వాళ్ళకి చెప్తే పోలీసు వాళ్ళు వచ్చి మెల్లగా పంపించే ప్రయత్నం చేశారు. ఏమనంటే కళాకారులు అంటారు. కళాకారులు ఎప్పుడు వెళ్ళిపోవాలండి? 2 రోజుల కిందనే వెళ్ళిపోవాలా? ఇప్పటిదాకా ఎందుకున్నారు వాళ్ళు? ఆఫ్టర్నూన్ చెప్పా నేను. 1000 మంది ఉన్నారు ఇక్కడ తిరుగుతున్నారు, వాళ్ళని పంపించేయండి రిక్వెస్ట్ చేశా నేను. కానీ ఇప్పుడు దొరికారు, పట్టుకున్నాం దొంగలను. ఇప్పుడు ఇక్కడ లోపలికి వచ్చి కట్టెను అడ్డం పెట్టుకున్నారు. ఆ కట్టెను అడ్డం పెట్టాల్సిన అవసరం ఏంటి? అందశ్రీ పాట తెలంగాణ ఉద్యమంలో ఒక తూట. అందశ్రీ తిరిగిన పల్లెలన్నీ జిల్లలన్నీ గియాల అందశ్రీ ఆఖరి యాత్రకు కదిలినాయి. ఉద్యమకారులైన ఆయన చరిత్రను యాది చేసుకున్నారు కళాకారులు. ఆయన పాటలు వాడినరు. గొప్ప కవి అందశ్రీ. ఆఖరి యాత్రల ముఖ్యమంత్రి రేవంత్ సార్ కూడా పాల్పంచుకున్నాడు.
మన తెలంగాణలో ఎన్నో బతుకు పాటలు వాడిన ఎన్నో బతుకు పాటలు రాసిన విశ్వకవి అందశ్రీని ఆఖరిసారి చూడనికే వేలాది మంది అభిమానులు గిట్ల లైన్లు కట్టిండ్రు. మన తెలంగాణ పాటల పల్లకి విమలక్క గిట్ల పాటతోని నివాళులర్పించింది విశ్వకవి అందశ్రీకి. దండమో దండమన్న దండాలు నీకురో, దండమో దండమన్న దండాలు నీకురో, మాయమైపోవురో మాలో ఉంటావురో, మాయమైపోవురో మాలో ఉంటావురో, మాయమైపోవురో మాలో ఉంటావురో, మాయమైపోవురో మాలో ఉంటావురో. చేతులెత్తి మొక్కినాదిరో తెలంగాణ లోకం, చేతులెత్తి మొక్కినాదిరో తెలంగాణ లోకం. విశ్వకవి అంటుందిరో తెలుగు సమాజం, విశ్వకవి అంటుందిరో తెలుగు సమాజం. చేతులెత్తి మొక్కినాదిరో తెలంగాణ లోకం, చేతులెత్తి మొక్కినాదిరో తెలంగాణ లోకం. విశ్వకవి అంటుందిరో తెలుగు సమాజం, విశ్వకవి అంటుందిరో తెలుగు సమాజం. నదుల వెంట నడిచిపోతివా అందశ్రీ అన్న, అక్షరాల ధారవైతివా అందశ్రీ అన్న, తెలంగాణ గీతమైతివా అందశ్రీ అన్న. పాట వింట చాలురో పరవశించు పల్లెరో, పాట వింట చాలురో పరవశించు పల్లెరో, మాట వింట చాలురో కవిత్వాల మూటరో, పాట వింట చాలురో కవిత్వాల మూటరో. చేతులెత్తి మొక్కినాదిరో తెలంగాణ లోకం, చేతులెత్తు మొక్కినాదిరో తెలంగాణ లోకం. కళాకారులు సైతం డప్పులతోని కళాకారుల పాటలతోని విశ్వకవి అందశ్రీకి నివాళులర్పించిండ్రు. నిప్పుల వాగొకటి నీ హృదయ జ్వాల, నిప్పుల వాగొకటి నీ హృదయ జ్వాల, పంటలై పండేల వెలుగులై నిండేల, పంటలై పండేల వెలుగులై నిండేల. జోహారులంటూ పాడేము నీకు, జోహారులంటూ పాడేము నీకు, జయ జయ గీతాల వీడ్కోలు 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 నీకు. చూసిండ్రు కదా, పుట్టవలిగి సీమలొచ్చినట్టే వచ్చిండ్రు అందశ్రీ అభిమానులు. విశ్వకవి అందశ్రీ అంతిమయాత్రల మన సీఎం రేవంతాలు సారు సైతం పాలు పంచుకున్నాడు. గిట్లా అందశ్రీ జ్ఞాపకాలను యాద్ చేసుకుని మస్తు బాధపడ్డాడు. తెలంగాణ ప్రజల యొక్క సమస్యల్ని తీర్చడానికి కలిసి పనిచేద్దాము. నీతో మాట్లాడిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది. తప్పకుండా నువ్వు చేసే ప్రయత్నంలో నేను చేయగలిగిన ప్రయత్నం నేను చేస్తాను. అందరం తలా ఓ చెయ్యి వేసినప్పుడే ఈ తెలంగాణ సమాజానికి ప్రయోజనం చేకూరుతుంది అని చెప్పి ఆనాడు అందశ్రీ గారి మాటలు, ఆ తర్వాత వారు నేను చర్చించుకున్న అంశాలు మీడియా మిత్రులకు తెలుసు. అందశ్రీ గారితో మాట్లాడుతున్నప్పుడు నాకు చదువుకోవడానికి పట్టణం వచ్చిన తమ్ముడికి ఊర్లో వ్యవసాయం చేసే అన్న చూడడానికి వచ్చినప్పుడు కలిగే అనుభూతి కలిగేది నాకు అందశ్రీని ఎప్పుడు కలిసిన. అందశ్రీ అంత్యక్రియలు పూర్తయినాక సీఎం సారు గీ మాట ఇచ్చిండు. ఈనాడు ఈ స్మృతివనం ఉద్యమకారులకు, గాయకులకు, కవులకు ఈ తెలంగాణ సమాజం, తెలంగాణ సంస్కృతి సముచితమైన స్థానాన్ని ఇస్తుంది, స్ఫూర్తిని నింపుతుంది అని తెలియజేయడమే కాకుండా వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంలో అవకాశం కల్పించడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే జీవితాంతం నిస్వార్థంగా సర్వం ఒడ్డి తన రక్తాన్ని చెమటగా మార్చి తన గళాన్ని ఈ తెలంగాణకే అంకితం చేసి, అలాంటి కుటుంబం ఆర్థికంగా ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుందో నాకు తెలుసు. ఇన్నరు కదా, అందశ్రీ అన్న కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇస్తారట. అటెన్క అందశ్రీ రాసిన పుస్తకాలను ప్రతి లైబ్రరీలో పెడతామని హిమ్మతి ఇచ్చిండు సీఎం సారు. తరాలకు ఇది ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా తెలంగాణ యువతకు, తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వాళ్లకు ఒక గైడ్ లాగా పనిచేస్తుంది. అందుకే నిప్పుల వాగును 20,000
ప్రచురణలు తెలంగాణ ప్రాంతంలో ఉండే ప్రతి లైబ్రరీలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉండే తెలంగాణ సమాజం అంతా అందశ్రీ గారి స్ఫూర్తితో వారి రచనలో ఉన్న సారాంశాన్ని తీసుకొని పేదలకు సేవలు అందించడానికి ఉపయోగపడే విధంగా నిప్పుల వాగు గ్రంథాన్ని ప్రతి లైబ్రరీలో పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇదే కాకుండా వారి అభిమానుల నుంచి సూచనలు తీసుకొని ఇంకా ఏం చేయగలమో, వారి పేరు, వారి స్ఫూర్తి తెలంగాణ సమాజంలో శాశ్వతంగా పదిలంగా ఉండడానికి అవసరమైన చర్యలన్నీ మా ప్రభుత్వం చేపడుతుంది. గొప్ప కవి, గొప్ప మనిషి, చరిత్ర కంటే ఇంకేం కావాలో చెప్పుండ్రి. గీ తీర్ల నిర్ణయం తీసుకున్న సీఎం సార్కు అందరూ జైలు వలుకుతున్నారు. చూసిండ్రు కదా, మస్తు బాధపడబట్టే సీఎం సారు అటెనక అన్ని కార్యాలు దగ్గరుండి చేసిండు. గిట్లా అందరూ నివాళులు అర్పించినాక అధికారికంగా అంత్యక్రియలు చేసిండ్రు. తెలంగాణలో 1 కోటి మందికి ఒక్కరు ఉడతారు అందశ్రీ లెక్క. అంత గొప్ప మనిషి మరి. అందుకే ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం అందశ్రీ అంతిమయాత్రలో పాలు పంచుకున్నారు. మన ఇంట్లో సంసారం ముంగల్కి పోవాలనంటే ఇంటి పెద్ద ఎంత ముఖ్యమో, ఒక రాష్ట్రం అభివృద్ధి కావాలనంటే కూడా లీడర్లు గంతే ముఖ్యం. ఆంధ్రను ఎట్లయినా బంగారు తునక లెక్క తయారు చేయాలని 3 లీడర్లు బగ్గ కట్టబడుతున్నారు. ఆంధ్ర అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే ఆంధ్ర అన్నట్టు సీఎం చంద్రాలు సారు, చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు, మంత్రి లోకేశం సారు మస్తు కష్టపడుతున్నారు. పాపం సరిగ్గా నిర్ధారణ పోతున్నారో లేదో గా తీర కష్టపడుతున్నారు. ఆంధ్రను నెంబర్ 1 చేస్తున్నారు. గీ అలా సీఎం చంద్రాలు సారు కనగిరిలా ఎంఎస్ఎంఈ పార్కును ఓపెనింగ్ చేసిండు. గిట్లా ఎంఎస్ఎంఈ పార్కును ఓపెనింగ్ చేసి పట్టరాని సంతోషంలో గీ మాట అన్నాడు. మళ్ళా వీళ్ళందరూ కూడా మట్టిలో పుట్టిన మాణిక్యాలు. దానికి స్థానబెట్టడం నా బాధ్యత, అవకాశాన్ని అందిపుచ్చుకోవడం మీ బాధ్యత. అందుకే ఒకే మాట చెప్పాను ఈసారి, 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త. అది నా ధ్యేయం. రాకపోతే మీ తప్పు తప్ప నా తప్పు కాదని మరొకసారి తెలియజేస్తూ, ఆగో ఇంటికొక సీటును తయారు చేసేదాకా పట్టు ఇడవడంట సీఎం చంద్రాలు సారు. అటెనక రాష్ట్రంలో ఉన్న రోడ్లు అద్దం లెక్క తయారు చేస్తామని గీ మాట ఇచ్చిండు. కష్టపడుతున్నా, మీకు హామీ ఇస్తున్నా, అన్ని స్టేట్ హైవేస్ అన్ని బ్రహ్మాండంగా తయారు చేయించే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. కొంచెం సమయం పడుతుంది, చేసి తీరుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నీళ్లున్నాయి, భూములున్నాయి. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసి రాష్ట్రాన్ని ఈస్ట్ కోస్ట్కి, తూర్పు భాగానికి ఒక లాజిస్టిక్స్ హబ్గా తయారు చేస్తాం. ఇవన్నీ చేసిన తర్వాత నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఇవి సద్వినియోగం చేసుకునే బాధ్యత మీది. సీఎం చంద్రాలు సారు మాట ఇచ్చిండంటే అది పక్కనే అన్నట్టు. గిట్లా ఒక దిక్కు ఆంధ్ర అభివృద్ధి పనులు జరుగుతుంటే ఇంకో దిక్కు ప్రపంచ సిఐఐ మీటింగ్కు విశాఖపట్నం అద్దం లెక్క తయారవుతున్నది. మళ్ళా ఇప్పుడు తెలంగాణ రాజకీయం ఎట్లా నడుస్తున్నదంటే, ఒక దిక్కు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ల పార్టీలలోల్లి, ఇంకో దిక్కు బీసీ రిజర్వేషన్ కొట్లాట, ఇంకో దిక్కు 6 గ్యారంటీల మీద చర్చ. గిదంతా ఒక రాజకీయం అయితే కవితక్కది ఇంకో రాజకీయం. అమ్మరే బిడ్డ, జాగృతి జనం పాట మెల్లమెల్లగా పట్నం చేరేటట్టున్నది కదా. కాళ్ళకు చక్రాలు కట్టుకొని రోజుకొక జిల్లా తిరుగుతున్నది కదా కవితక్క. గీ అలా నల్గొండ జిల్లా మునుగోడు కృష్ణరాంపల్లి ప్రాజెక్టు కాడికి పోయి గడ భూబాధితులతోని మీటింగ్ పెట్టింది. ఎవరో వస్తే ఏదో అడగంగానే ఇచ్చేస్తారు. మేమేమో మా వాయిస్ ఎక్కడ వినపడదు,
వినబడినా మా వాయిస్ వినిపించారు ఎక్కడ కూడా. ఆఫీసర్లకు మేమంటే ఎట్లా అంటే ఎమర్జెన్సీ రైతులు అంటే చాలా చులకనక్క. ఎందుకంటే వాడికి ఏముంది ఆల్రెడీ వెళ్ళిపోయింది కదా, ఏముంది ఆయన అన్ని వెళ్ళిపోయింది, ఎక్కడో పోయి బతున్నట్టు అక్క. బతునంటే నువ్వు అన్ని వసతులు ఉంటాయి, ఇక్కడే ఉంటాడు కదా అక్క. మేము కూడా అందరిలోకి ఇల్లు కట్టుకుంటాం, అందరిలోకి ఉంటాం. మమ్మల్ని ఎక్కడ కూడా షిఫ్ట్ చేయకుండా రేపు ఎల్లుండే వాటర్ వస్తే నిండుతుంది. చూసిండ్రు కదా, మస్తు బాధపడుతున్నారు భూబాధితులు. ఎట్లయినా బాధితులకు న్యాయం చేయాలని నల్గొండ జిల్లా లీడర్లను కోరింది కవితక్క. ఇక్కడికి జగదీష్ రెడ్డి గారు వచ్చిపోయినరు, గుడి ముంగట మరి గుడి మెట్ల మీద నిలబడి ప్రమాణం చేసిపోయినరు, ఆయన మాట తప్పిపోయిండు. మరి ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు వచ్చిపోయినరు, ఆయన గెలిచిండు. వారు కూడా ఇంతవరకు ఈ ప్రాంత ప్రజల్ని పట్టించుకుంటలేరు. ఇది దారుణం. ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు గౌరవనీయులు వారు ఎమ్మెల్యేగా ఉన్నారు. శాసనసభలో ఈ అంశాన్ని నిలదీయాలి. ఇక్కడ ప్రాంత ప్రజలకు మీరు ఇచ్చినటువంటి మాట నిలుపుకునే ప్రయత్నం చేయాలి. రాజగోపాల్ రెడ్డి గారు మీరు శాసనసభ్యుడిగా ఉన్నారు, మీ అన్న మంత్రిగా ఉన్నారు, మీరే ప్రభుత్వం ఉన్నది. దయచేసి ఖచ్చితంగా ఇక్కడ ప్రజల యొక్క గోసను పట్టించుకోండి. ఇది మీ నియోజకవర్గమే, మునుగోడే. ఈ ప్రాంతానికి మళ్ళీ విజిట్ చేయండి. ఒక్కొక్కరి దుఃఖం చూడండి, ఆడబిడ్డల కన్నీళ్లు చూస్తే కడుపు తరుక్కుపోతా ఉన్నది. దయచేసి ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు కవితక్క అయితే మంచిగానే చెప్తున్నది, కానీ చూడాలి మళ్ళా సర్కారు దిక్కెళ్ళి న్యాయం చేస్తారో చెయ్యరు. అటెనక మెల్లగా దేవరకొండ గురుకుల పాఠశాలకు పోయి సవలతులు ఎట్లున్నాయని చెప్పి గిట్లా కూర్చొని పిల్లలతోని ముచ్చట పెట్టింది. బొబ్బర్లా బాగుంటాయి కదా, బొబ్బర్లు నచ్చుతాయా మీకు? నాకు కూడా చాలా ఇష్టం బొబ్బర్లు. ఇంట్లో తింటారా? ఇక్కడే ఫస్ట్ టైం తింటురా? ఇంట్లో కూడా తింటారా? స్వీట్లు పెట్టట్లే ఎప్పుడు? కేసరి, రవ్వ కేసరి, సేమియా ఫెస్టివల్స్ అప్పుడు పెడతారా? తర్వాత నైట్ ఎప్పుడు మళ్ళీ స్నాక్స్ తర్వాత గేమ్స్ పీరియడ్ ఉందా? పీటీ సార్ ఉన్నాడా? గేమ్స్ ఆడిపిస్తుందా? అంటే ఏంటి? ఓకే ఓకే, హైయర్ గ్రేడ్. ఇద్దరు ఉన్నారా? ఎవరైనా మంచిగా స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారా ఇక్కడ స్కూల్లో? అవునా? ఏం ఆడతావు నువ్వు? కబడ్డీయా? బాగా ఆడతావా? నువ్వేం ఆడతావు నాన్న? ఖోఖోవా? మంచిగా ఆడతావా? ఆడిపిస్తురా? మరి ఆడిపిస్తురా? యూ లైకింగ్ ఇట్? ఛాంపియన్షిప్ వచ్చింది దేంట్లో? ఓవరాల్ ఛాంపియన్ కూడా వచ్చింది. ఖోఖోవా? ఖోఖో, వాలీబాల్ అన్ని. ఓ నైస్ నైస్, కంగ్రాచులేషన్స్. అంతే కదా. కింద వాళ్ళకి వచ్చింది అంటే ఇంటర్మీడియట్ వాళ్ళకి వచ్చిందా? ఈ పిల్లలకు వచ్చింది స్కూల్ లెవెల్. ఆమె ఎంత ఏడ్చినా మన కోసమే, ఎంత కట్టం చేసినా మనకే. ఆమె ఉపాసం ఉన్నా సరే మన కడుపు నింపుతుంది. అమ్మ అంటే అంత త్యాగం మళ్ళా. మరి అంత చేసిన అమ్మకు కొందరు ఏం చేస్తున్నారు? ఎవరో ముక్కు ముఖం తెలవనోళ్ళ తీరు చూస్తున్నారు. గట్లా అమ్మను తక్కువ చేసి చూసేటోళ్లకు కండ్లు తెరిచేటట్టు ఒక అన్న గీ పని చేసిండు. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అని ఉత్తగా అండ్లేరులో ప్రధాని మోడీ సారు గల అమ్మకు ఎట్లయితే సేవలు చేసిండో అచ్చం గదే లెక్కన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అమ్మకు వందనమ్మని గీ తీర్ల అమ్మకు పాదసేవ చేసిండు. నమస్కారం చేసుకోండి. మాతృదేవత గురు చరణ కమలేభ్యో నమః. తల్లి కోటీశ్వరమ్మకు పాదసేవ చేస్తున్న అన్న పేరు పిచ్చయ్య. ఆర్టీసీలా కండక్టర్గా పనిచేసి 2012లో రిటైర్మెంట్ పొందిండు. అన్న వయసే ఇప్పుడు 72 ఏండ్లు. చిన్నగా ఉన్నప్పటి సంది కంటికి రెప్పల కాపాడి ఏ కష్టం లేకుండా పెంచిన అమ్మకు ఏమన్నా చెయ్యాలని పిల్లలు మన్మరాళ్ళు చుట్టాలతో కలిసి గిట్లా పాదసేవ చేసిండు. కోడలేని కోడలు మాతృదేవ గురు చరణ కమలేభ్యో నమః. రండి ఇంకా ఆడ ఇవ్వండి. చెల్లెలు రెండమ్మా. అమ్మా ఓం నాకు మాతృదేవత గురు చరణ కమలేభ్యో నమః. మాతృదేవత గురు చరణ కమలేభ్యో. ఇప్పుడు తల్లి కోటేశ్వరమ్మకు 94 ఏండ్లు. ఇంకా చింతకట్టె లెక్క మస్తు గట్టిగా ఉన్నది. ఆమె పనులు ఆమెనే చేసుకుంటుందంట. అయినా గీ రోజులల్లా గింతగానం సేవ చేస్తున్న పిచ్చయ్యకు అందరూ సలాం కొడుతున్నారు. ధర్మాన్ని ఉద్ధరించడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, ఆనందాన్ని ఎలా చూడాలి? శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః.
బ్రహ్మానందం పరమశుభదం. చూసిండ్రు కదా గివుల్లా ఇయాల్టి కడక్ కడక్ కత్తర్నా కార్తలు. మళ్ళీ రేపు గిదే ఇయాల గినే కలుద్దామా. మరి నేను పోయొద్దునా, మరి ఉంటా, మరి నమస్తే.